నాగనాథ్ గారు, Yeah. మీరు సింహరాశిపై చేసిన విశ్లేషణ తర్వాత సింహరాశి వారిపై ఉన్న నా పర్సెప్షన్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది. బికాజ్ నాకు ప్రీవియస్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను నేను. Yeah. నా సబార్డినేట్ గానీ, నా ఎండి గానీ వాళ్ళపైన నా ఒపీనియన్ ఎట్లా ఉండేది అని చెప్పేసి మీకు చెప్పాను. సో మీరు చేసిన విశ్లేషణ తర్వాత నాకు టోటల్ గా పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది. సో ఈ రాశి తర్వాత మనం నెక్స్ట్ రాశి చూసుకుంటే కన్యా రాశి. అవును. సో కన్యా రాశి నా పరంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కొంచెం డిఫరెంట్ రాశి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. బికాస్ ఎందుకంటే ఇప్పుడు కన్యా రాశిలో చూసుకుంటే వీళ్ళకి ఉన్న సిస్టమ్ అనేది నచ్చదు. Okay. సో వీళ్ళు కొత్త సిస్టమ్ ని క్రియేట్ చేయాలా, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. అవును. సో నేను ఏదైనా సాల్వ్ చేయగలను అన్న మోడ్ లో వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. సో రాబోయే సూర్యగ్రహణం రోజు వీళ్ళ రాశి పరంగా ఎట్లా ఉండబోతుంది? వివేక్, యూ హ్యావ్ మేడ్ 3 పాయింట్స్ వెరీ క్లియర్. 3 నిర్దిష్టమైనటువంటి పాయింట్స్ పట్టుకున్నారు. అవును. ఏంటంటే ఒకటి, వీళ్ళు ఒక వ్యవస్థని మారుస్తాం, ఐ విల్ చేంజ్ ద సిస్టమ్. రెండోది, ఉన్న వ్యవస్థ మీద యుద్ధం చేయడం. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వ్యవస్థ నచ్చదు. అవును. ఇది హానెస్ట్లీ వాళ్ళలో చాలా మటుకు 60 to 80% ఈ లక్షణాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం సూర్యగ్రహణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సూర్యుడు మనకి ఏమి ఇస్తాడు? జీవాన్ని ఇస్తాడు, ఒక శరీరాన్ని ఇస్తాడు. ఒక భౌతిక శరీరాన్ని, జీవాన్ని ఇచ్చేటువంటి గ్రహము రవి గ్రహం. జ్యోతిష శాస్త్రంలో రవి అంటేనే ఒక ఉన్నతమైనటువంటి గౌరవం. అవును. అంటే సూర్యుడిలాగా వెదగలరా నువ్వు, సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉండాలి అని ఎందుకు చెప్తారు? ఎగ్జాంపుల్ మనకి ఎందుకు చెప్తారంటే కీర్తి ప్రతిష్టలు వచ్చిన మనం ఉన్నత శిఖరాల్లో చూస్తాం. అవును. అవునా కదా? అవును. వాడు బాగా డబ్బన్నా సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలను సంపాదించాలి, ఏదైనా ఒక ఇన్నోవేటివ్ సైంటిఫిక్ క్రియేషన్ అన్న చేసి ఉండాలి. అవును. సో అకాడమికల్లీ, స్పోర్ట్స్ ఆర్ లిటరేచర్, ఈ 3 ప్లాట్ఫామ్స్ లో మీరు ఏదైనా ఒక ఉన్నతమైన స్థానానికి వస్తే నౌ ద వరల్డ్ విల్ లుక్ ఎట్ యూ లైక్ ఎనీథింగ్. ఈ ప్రైడ్ ఉంది చూడండి. ఈ ప్రైడ్ ఏంటి? సాధించాలి, ఏదన్నా దూసుకుపోవాలి, Okay. ఇరగదీసేయాలి అనే ఒక తాపత్రయం ఉంటుందండి. ఇది కన్యా రాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా దే ఆర్ ఎక్సైటెడ్ పీపుల్. దే ఆర్ ఎక్సైటెడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. వాళ్ళలో డిఫాల్ట్ ఉన్న వ్యవస్థ నచ్చకపోవడం కన్నా దే ఆల్వేస్ థింక్ దట్ దే హ్యావ్ బెటర్ ఇంటెలిజెన్స్. మీరు ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా తీసుకొచ్చి ఏదన్నా వాళ్ళ ముందు పెట్టారనుకోండి, వాళ్ళు దాన్ని ఆ టెక్నాలజీని చూసి దానికంటే బెటర్ టెక్నాలజీ ప్లాన్ చేయొచ్చు అనేటువంటి ఇమాజినేషన్. సో ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి? వాళ్ళ ఇమాజినేషన్. ఐన్స్టైన్ థియరీ ఏంటి? ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. సో ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ ఏంటంటే ఫస్ట్ మనిషికి ఊహ వస్తుంది, ఆ తర్వాత దాన్ని మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఈజ్ ఇమాజినేషన్, నెక్స్ట్ ఈజ్ అ రియాలిటీ. సో ఈ ఇమాజినేషన్ నుంచే మనకి సృష్టి అంతా డెవలప్ అయింది, లేకపోతే మనం ఇంకా రాతి యుగంలో ఉండేవాళ్ళు. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి? వీళ్ళ ఇమాజినేషన్. సో వీళ్ళ ఇమాజినేషనే వీళ్ళ స్ట్రెంగ్త్. కానీ వీళ్ళు చాలా ఇమాజినేటివ్ అయిపోవడం వల్ల ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో వీళ్ళు సర్వైవ్ కాలేకపోవడం, లేదా ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ సర్వైవల్ ప్రాసెస్లో వీళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడము అన్నది వీళ్ళకి అస్సలు నచ్చదు. దే లవ్ ద మోస్ట్ ఫ్రీడమ్ లైఫ్. స్వేచ్ఛని వీళ్ళు కోరుకున్నంత ఎవ్వరు కోరుకోరు. కాబట్టి వీళ్ళకి జీవితంలో స్వేచ్ఛ దొరకనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మీరు క్లోజ్గా చూశారు కదా కన్యారాశి వాళ్ళని. వీళ్ళ స్వేచ్ఛ హరించబడినా, వీళ్ళ స్వేచ్ఛను నిర్బంధించినా, లేదా వీళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేసినట్టు, అంటే ఒక ఎన్విరాన్మెంట్లో వీళ్ళని ఫిక్స్ చేసినా, వీళ్ళలో వచ్చేటువంటి ఫస్ట్ భావోద్వేగం ఏంటి? యాక్సెప్ట్ చేయరు. నో, ఫస్ట్ వైరాగ్యం వచ్చేస్తుంది. ఈ వ్యవస్థ వేస్ట్, నేను వేస్ట్, జీవితం వేస్ట్, అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఈ మనిషి అనేవాడు ఎందుకు ఉన్నాడు భూప్రపంచం మీద అంటే ఒక ఎన్లైటెడ్ పర్సన్ ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థకి వెళ్ళిపోతారు, అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు. సో వీళ్ళలో డిఫాల్ట్ ఉన్నది ఏంటి? డిస్కనెక్టివిటీ. అంటే ఏంటి? వైరాగ్యం. వయాగ్ర కాదు, వైరాగ్యం ఉంది వీళ్ళకి. వైరాగ్యం అంటే దేని నుంచైనా తొందరగా మీరు ఒక డిస్కనెక్టెడ్ మోడ్కి వెళ్ళిపోవడం. సో వీళ్ళలో కన్యారాశి వాళ్ళకి వ్యయాధిపతి కూడా రవి అవుతాడు. బహుశా ఈ లక్షణం దానివల్ల వచ్చిందేమో. అంటే కన్యారాశి వాళ్ళకి వ్యయంలో రవి వ్యయస్థానాధిపతి అవుతాడు. సో వ్యయము అంటేనే
ఇట్ ఈస్ ఆల్వేస్ లిబరేషన్, డిస్కనెక్టివిటీ వీళ్ళకి వస్తుంది. మరి వీళ్ళ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద సన్, ప్లానెట్ సన్, శరీరము మనకు రూపం అంతా ఇస్తాడు కాబట్టి వీళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఒకటి ఏంటంటే అందరి దృష్టి అంటే వీళ్ళకి కనిపించినటువంటి ఒక అటెన్షన్, అప్రిసియేషన్ చాలా ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్లో వెళ్తున్నారు, మీరు కన్యా రాశి వాళ్ళు, అక్కడ మీకు ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టరు. ఈ సంబడి క్రియేట్స్ ఎ స్పేస్ ఫర్ ఎ కంఫర్టబుల్ సిట్టింగ్ పోస్చర్, మీరు అక్కడ కూర్చోడానికి ఎవరన్నా జాగా ఇచ్చారు కూర్చోండి అని చెప్పారనుకోండి, దానికి మీరు ఎంత మంత్రముగ్ధులు అయిపోతారంటే వాళ్ళకి తర్వాత ఎంతో విలువైన వర్క్ చేయడానికి కూడా వాళ్ళకి హెసిటేట్ కాదు. అంటే ఒక వ్యక్తి చిన్న సహాయం సందర్భ సహితంగా చేసినా వీళ్ళు దాని మనసులో చాలా, ఎందుకంటే వీళ్ళకి బేసికల్ గా ఊహించుకునే లక్షణం ఉంటుంది. సో అక్కడ ఫీల్ అయ్యేది వాళ్ళు దే గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఈ ఇంపార్టెన్స్ అన్నది, అటెన్షన్ అన్నది వీళ్ళ జీవితంలో చాలా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వ్యవస్థను మారుస్తాము అని చెప్తారు అండి. వీళ్ళలో కనిపించినటువంటి ఒక రాడికల్ నేచర్ ఉంటుంది, రాడికల్ నక్సలైట్ లక్షణం ఉంటుంది. మీరు కన్యా రాశి వాళ్ళ ఆడవాళ్ళని ఎవ్వరనే చూడండి, నేనంటే మళ్ళీ అలా హట్ అవుతారో నాకు తెలియదు కానీ. ఇంకొకటి మీరు ఫన్నీ అనుకోవచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ అనుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ రాశి వాళ్ళలో, కన్యా రాశి వాళ్ళలో చూసుకుంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి మీరు చెప్పారు. సో ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎట్లా ఉంటారు? వైఫ్ ని యాక్సెప్ట్ చేస్తారా లాంగ్ డ్యూరేషన్? చెప్తా, ఏదో పర్సనల్ క్వశ్చన్ లాగా ఉన్నట్టుంది. లేదు, పర్సనలైజ్ క్వశ్చన్ లాగా. లేదు సార్, నార్మల్ గా అడుగుతున్నాను. ఎట్లా ఉంటుంది? I'll continue and I'll answer to your question. ఓకే, షూర్. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ వైరాగ్య ధోరణి గురించి నేను చెప్తున్నా కదా, ఎందుకు ఉంటుంది వైరాగ్య ధోరణి అన్నప్పుడు, వాళ్ళు చాలా సున్నితం, అతి సున్నితం. అంటే నాకు తెలిసి 12 రాశుల్లో వీళ్ళంత సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీనరాశి వాళ్ళు. అంటే ఇంత సున్నితంగా ఉండేవాళ్ళు. అందుకే చూడండి, కన్యా రాశి వాళ్ళు జనరల్ గా ఎవరిని హర్ట్ చేయరు. వాళ్ళు ఎంత కోపం వచ్చినా కానీ వాళ్ళ పదాల మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. అన్లెస్ అని అంటే అదేదో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి డిస్ట్రాయ్ అయితే తప్ప వాళ్ళు అవుట్ బస్ట్ కారు వాళ్ళు. సో అంత పేషెన్స్, ఎండ్యూరెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహణ కాలం గురించి మనం మాట్లాడుతున్నాం, సూర్యగ్రహణం గురించి. కాబట్టి వాళ్ళకి శరీరం మీద వాళ్ళకి ఎంత మమకారం ఉంది. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్పా కదా, వాళ్ళ లక్షణం పురుష లక్షణం లాగా ఉంటుంది. వాళ్ళ నడక కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా స్ట్రైట్ లైన్లో చెప్తారు. మన సొసైటీలో అసెప్టివ్ ఉమెన్ యాక్సెప్ట్ చేస్తారు, ద ఉమెన్ హూ విల్ సే ఆన్ యువర్ ఫేస్ ఎస్ ఆర్ నో. సో వాళ్ళు దే ఆర్ అసెప్టివ్ ఉమెన్, బట్ సిచ్యువేషనల్లీ దే విల్ మాడిఫై. అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, బాగోదేమో, ఇవన్నీ వీళ్ళు క్యారీ చేస్తారు. కానీ వీళ్ళల్లో వ్యవస్థలో వీళ్ళు అడ్జస్ట్ కాలేకపోవడానికి కారణం కూడా మనం డిస్కస్ చేయాలి. వీళ్ళు వ్యవస్థలో అడ్జస్ట్ కాలేకపోవడం కారణం ఏంటంటే, వీళ్ళకి ఆలోచన, ఊహ, మేధస్సు ఏదైతే ఉందో అది ఆచరణలోకి వచ్చేటప్పటికి దే ఎక్స్పెక్ట్ ప్రో ఎన్విరాన్మెంట్. అంటే అంతా నాకు అనుకూలంగా, వ్యవస్థ కూడా నాకు అనుకూలంగా నాకు సపోర్ట్ చేయాలి అనేటువంటి ప్రాథమిక దశలో వీళ్ళు 40 ఏళ్ళ వరకు ఉంటారు. 30 to 40 years మధ్యలోనే వీళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి అప్పటి వరకు ఉన్న పర్సెప్షన్ ని మాడిఫై చేసుకుంటారు, ఎన్హాన్స్ చేసుకుంటారు. రెండోది, వీళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడంలో వీళ్ళు దిట్ట. దే విల్ కమిట్ మిస్టేక్స్, బట్ దే విల్ లెర్న్ అండ్ ఎక్సెల్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్ బై లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. చూడండి ఎంత గొప్ప లక్షణం అది. మీకు ఈ లక్షణం కుంభరాశి వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే రిఫ్లెక్షన్ అనమాట. ఏదో ఒకటి మెకానికల్ గా, యాంత్రికంగా చేయకుండా దేని నుంచి అయినా కూడా నేర్చుకునే లక్షణం ఉంటుంది. సో మళ్ళీ వీళ్ళకి సూర్యుడి యొక్క ప్రభావము, నేను, నా శరీరము, నా బుద్ధి, నా ఆలోచన దేన్నైనా మార్చగలను అనే ఒక అహంకారం కూడా ఉంటుంది కదా. ఈ అహంకారం అంటే గర్వంతో కూడింది కాదు, నేను ఇందాక కూడా చెప్పాను. దేర్ ఇస్ ద ఐడెంటిటీ ఆఫ్ ద బాడీ. శరీరం అనే నా యొక్క గుర్తింపు, నా మేధస్సు, నా ఇంటెలిజెన్స్, నేను ఎలా ఆలోచిస్తాను, ఏమి చేయగలను, ఈ ఊహని కూడా నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతాను, దానికి కనెక్ట్ అయిపోతాను. చేయాల్సింది కూడా జరిగిపోతుంది, అయిపోతుంది అనేటువంటి భ్రమలో నేను ఉంటాను. సో యు ఆర్ సైకలాజికల్లీ ఐడెంటిఫైడ్, యు ఆర్ ఫిజికల్లీ ఐడెంటిఫైడ్. ద ఫిజికల్ సైకలాజికల్ ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ యువర్ ఈగో. సో ఈ ఈగో సెంట్రిక్ ఇష్యూస్ అన్నిటిని కూడా వీళ్ళు ఎప్పుడు రిఫార్మ్ చేసుకుంటారు అనుకుంటే, వెన్ దే ఫీల్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ even after putting number of attempts, they are not getting the results in the way they want. సో అప్పుడు వీళ్ళు రిఫ్లెక్ట్ అయ్యి మాడిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఆలోచన, జ్ఞాపక శక్తి, బుద్ధి, నిర్ణయాలు ఇవన్నీ కూడా బాల్యం నుంచే ఉంటాయి. సో వీళ్ళు తీవ్రంగా ఆలోచించి, తీవ్రంగా ఊహాత్మకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా యంగ్ ఏజ్ లోనే వీళ్ళకి తొందరగా లైఫ్ తో డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మెమరీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ జీవితంలో ఏదైనా విషాద సంఘటనలు బాల్యంలో జరిగితే అది ఆఖరి రోజుల వరకు ఉంటుంది. ఇది గమనించాలి. ఓకే. ఇప్పుడు కన్యారాశిలో పుట్టినటువంటి పిల్లలు కావచ్చు, లేదా కన్యారాశిలో పుట్టిన జీవిత భాగస్వాములు కావచ్చు, ఎప్పుడన్నా వాళ్ళలో డిఫరెన్సెస్ వచ్చినా, ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా, దే మస్ట్ సిట్ టుగెదర్ అండ్ టాక్ అబౌట్ దర్ చైల్డ్హుడ్. జీవితంలో వీళ్ళు ప్రేమకి, కుటుంబానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. కానీ వీళ్ళ అలంకరణ, వీళ్ళ ఇంటీరియర్ చూసినా, వీళ్ళకు ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ ఉన్నటువంటి ప్యాషన్ చూసినా వీళ్ళు డబ్బు మనిషి అనుకుంటారు. కానీ వీళ్ళు ఏ క్షణానైనా కోట్ల రూపాయలైనా ఇట్లా ఒక్క సెకండ్లో వదిలేసేటువంటి లక్షణము ఒక కన్యారాశి వాళ్ళకే ఉంటుంది. దే కెన్ డ్రాప్ డౌన్ ఎనీథింగ్. అంటే వాళ్ళ జీవితకాలం సంపాదించింది కూడా వాళ్ళ కుటుంబం కోసం లేదా వాళ్ళు ప్రేమించిన వ్యక్తి కోసం ఇస్తారు వాళ్ళు. అంటే దే ఆర్ ట్రెమెండస్లీ హానెస్ట్ అండ్ ప్రాక్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాక్రిఫైజింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్పింగ్. సో ఆ ప్రాసెస్లో వీళ్ళంతా జెన్యూన్గా ఉండరు. మీకు 12 రాశుల గురించి మీకు తెలుసు. 12 రాశుల్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తామనో లేకపోతే రకరకాలుగా మనకు మాట ఇవ్వడం లేదా మనతో ఉండడం అంతా చేస్తారు. మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు అరిచేతి ఓపెన్ చేసుకుంటే వాళ్ళు చేసిన సహాయం ఎవరిదైనా మిగిలిందంటే అది కన్యారాశి వాళ్ళదే ఉంటుంది. అంటే మీకు ప్రాక్టికల్గా ఏం కోరుకుంటారు? యూ వాంట్ సంథింగ్ కాంక్రీట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది ఎవరైనా హెల్ప్ చేసింది మీకు కనపడాలి. సో వీళ్ళు కన్యారాశి వాళ్ళు చేసే హెల్ప్ అంతా కూడా అంత ప్రొటెక్టివ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి? ఎస్పెషల్లీ వీళ్ళు గ్రహణ కాలంలో గమనించాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి ఫోర్మోస్ట్ పాయింట్ ఆస్ట్రాలజీలో ఏం రాసి ఉంటుందంటే, వీళ్ళు ప్రపంచాన్ని శాసించగలరు, ప్రపంచాన్ని మార్చగలరు, ఒక వ్యవస్థనే మాడిఫై చేయగలరు. కానీ సొంత విషయంలో దే ఆర్ నాట్ గుడ్ జడ్జెస్. సో వీళ్ళ మ్యాక్సిమం డెసిషన్స్, వీళ్ళ డెసిషన్స్ అన్ని కూడా తాత్కాలికమైనటువంటి ఈగోసెంట్రిక్ సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ మీద ఉంటాయి. ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ఇది వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ నుంచి వస్తాయి. అవతల వాళ్ళు వీళ్ళకి నచ్చినట్టున్నారు అనుకోవాలి, అదే సర్వస్వం అనుకుంటారు, అదే ఎటర్నల్ ఫ్యాక్ట్ అనుకుంటారు. కానీ వీళ్ళకి ఊహాత్మకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అప్పటి వరకు నచ్చిన వ్యక్తులు వీళ్ళకి నచ్చకపోవచ్చు, లేదా ఇంకా బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే చూడండి, వీళ్ళు ఎంత వయసు వచ్చినా వీళ్ళు మోడర్నైజ్ ఉంటారు. దే ఆర్ వెరీ మోడర్నైజ్ పీపుల్. ప్రతి జనరేషన్ కనెక్ట్ అవుతారు. కానీ సొంత విషయంలో నిర్ణయ శక్తి ఉండదు. సో ఒకవేళ వీళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం కుటుంబంకి సంబంధించి కానీ లేకపోతే బిజినెస్కి సంబంధించి కానీ వీళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, లేదా ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు, దే జస్ట్ ఇంట్రాస్పెక్ట్. మీ నిర్ణయం మీకు అప్పుడున్న సందర్భాన్ని బట్టి ప్రేరేపింపబడి వచ్చిందా, లేకపోతే మీరు డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిందా? ఆ లోతుని మీరు గమనించండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ నుంచి వచ్చిందా, లేకపోతే లవ్ రిజెక్షన్ నుంచి వచ్చిందా, లేకపోతే పేరెంటింగ్ అప్బ్రింగింగ్ లో మీకు ఏమన్నా అసంతృప్తి నుంచి వచ్చిందా? ఈ 3 విషయాలు కనుక ఇఫ్ దే కెన్ ఇంట్రాస్పెక్ట్ దిస్ డ్యూరింగ్ దిస్ 3 days ఎస్పెషల్లీ, సో దే కెన్ ఎన్హాన్స్ దేర్ డెసిషన్. అంటే తీసుకునే నిర్ణయాన్ని ఇంకా రిఫార్మ్ చేసుకోవచ్చు. చెప్పా కదా, వీళ్ళు ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునే లక్షణం బాగుంటుంది. సో దే కెన్ ఎన్హాన్స్ దేర్ డెసిషన్ ఫ్యాకల్టీ. And at the same time, they can see what will happen tomorrow in case if they happens to take an impulsive decision without taking support from their environment or from any astrologer or from any advocate. అంటే అదేంటి, వీళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ సలహా తీసుకుంటారు. ఎక్కువ జ్యోతిష్యుల్ని కలిసేటువంటి రాశి ఏదన్నా ఉందంటే అది కన్యా రాశి. సో కాబట్టి ఈ 3 రోజులు ఇఫ్ దే కెన్ ఇంట్రాస్పెక్ట్ ఇన్ దిస్ మేనర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హ్యావ్ టు స్పెండ్ దెమ్సెల్ఫ్, దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్సెల్ఫ్. ద స్పెండింగ్ టైమ్ విత్ దెమ్సెల్ఫ్స్ రిఫార్మ్స్ ద డెసిషన్ ఫ్యాకల్టీ. సో వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం అన్నది అనవసరమైనటువంటి ఆవేశపూర్వకమైన బుద్ధిని తగ్గించి అప్పుడు ఉన్నటువంటి సందర్భ సహితంగా రేషనల్ గా ఏం జరుగుతుందో అన్న దాని మీద వీళ్ళ ఫోకస్ ఎక్కువవుతుంది. కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళకి అనుగుణంగా మారేటువంటి అవకాశం కన్యా రాశి వాళ్ళకి ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.